సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలో గల పిట్టెల గూడెంకు మిషన్ భగీరథ వాటర్ సప్లై లేకపోవడంతో గూడెం వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా గూడెం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి నీటి కనెక్షన్ ఇవ్వకపోవడంతో మంచినీటి సమస్య తీవ్రమైంది. స్పందించిన గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి గ్రామ పంచాయతీ బోర్ ద్వారా నీటి కనెక్షన్ అందించి ఇంటింటికి నీటిని సప్లై ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడారు. పిట్టెలగూడెం వాసులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. దీంతో గూడెంలో 20,000 లీటర్ల సామర్థ్యం గల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి బిల్లులు రావడం లేదని కనెక్షన్ ఇవ్వకుండా ఆ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఇప్పటికే త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న గూడెం వాసులకు రానున్న వేసవికాలం దృష్ట్యా నీటి సమస్య మరింత పెరిగి వారు ఇబ్బంది పడతారని భావించి గ్రామ పంచాయతీ బోరు ద్వారా నీటి కనెక్షన్ అందించి ఇంటింటికి నీటిని సరఫరా చేయడం జరిగిందని అన్నారు. కాగా సర్పంచ్ ఇంటింటికి మంచినీరు అందించడం పట్ల గూడెం వాసులు హర్షం వ్యక్తం చేశారు. మద్దూరు మండలం సిద్దిపేట డిస్టిక్ ధర్మారమైన ఈ పిట్టెలగూడానికి మిషన్ భగీరథ నీళ్లు అందకపోవడంతో ధర్మారం నుంచి వచ్చే వాటర్ ట్యాంక్ నుంచే నీళ్లు సరిపోవడం వల్ల ఇప్పుడు వచ్చే ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఎద్దడం వల్ల ఇక్కడ పిట్టెలగూడెంలో ఉన్న మోటారు ఫిట్ చేసి కొత్తగా వచ్చిన ట్యాంకు ఎక్కించి మిషన్ భగీరథ నీళ్లు దీనికి వస్తాయని మేము ట్యాంక్ ఎక్కిస్తాం. ఎందుకంటే వాళ్ళు రావడం లేదు కాబట్టి దానికి బడ్జెట్ లేదని మా గ్రామ పంచాయతీ నుంచి బోరు ఫిట్ చేయించి ఈరోజు ట్యాంక్ ఎక్కించి ఇంటింటికి నల్ల కలెక్షన్లు కల్పించి వాళ్ళకి నీళ్లు అందజేస్తున్నాం. ధర్మారం గ్రామం మాది పిట్టెలగూడెం. మాకు నీళ్ళకు చాలా ఇబ్బంది ఉండేది మా గూడానికి. అయితే ఆ మోటార్ మాకు చిన్న మోటార్ అప్పుడు ఉంటే చిన్న మోటార్ పోయి కాలిపోతుంటే పెద్ద మోటార్ తెచ్చి అలా కలెక్షన్ ఇచ్చి నీళ్లు మాకు టాంకీలు ఎక్కించి ఇప్పుడు ఇంటింటికి నల్ల ఇచ్చి నీళ్ళు మంచిగా ఉన్నది మా గూడానికి.